టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ ప్రోద్బలంతోనే సీఎం వైఎస్ జగన్పై హత్యాయత్నం జరిగిందని వైఎస్ఆర్సీపీ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి వీరిద్దరూ తమ మాటల ద్వారా, సోషల్ మీడియా పోస్టుల ద్వారా సీఎం వైఎస్ జగన్పై తీవ్ర వ్యతిరేకతను వెళ్లగక్కుతున్నారని గుర్తు చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ను ఎదుర్కోలేమని టీడీపీ, జనసేన, బీజేపీలతో పొత్తు పెట్టుకుందని, అయినప్పటికీ టీడీపీకి ఆశాజనకమైన పరిస్థితులు కనిపించకపోవటం, కూటమి నేతలతో కలిసి నిర్వహించిన సభలు విఫలం కావటం, మరోవైపు ముఖ్యమంత్రి జగన్ సభలకు ప్రజలు లక్షల సంఖ్యలో పోటెత్తడం తట్టుకోలేక ఇలా హత్యాయత్నాలకు చంద్రబాబు, లోకేష్ పురమాయిస్తున్నారని వైఎస్ఆర్సీపీ శ్రేణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఒక జైత్రయాత్రలా సాగుతున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రను ఆపడం ద్వారా రాజకీయ ఉనికి చాటుకోవటానికి చంద్రబాబు, లోకేష్లు ఆ పార్టీ శ్రేణులను సీఎం జగన్పై హత్యాయత్నం చేసేందుకు పులిగొలిపారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇక భయోత్పాదం సృష్టించడం ద్వారా సీఎం జగన్ బస్సు యాత్రను ఆపేయటానికి ఈ దారుణం చేయించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక మరింత సమాచారం కేసరపల్లి నుంచి మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, మనం చూస్తూనే ఉన్న ఒక భయోత్పాతం సృష్టించడం ద్వారా సీఎం జగన్ బస్సు యాత్రను ఆపేయడానికి ఈ దారుణానికి ఒడిగట్టారని మనం అనుకోవచ్చా? ఖచ్చితంగా హరిత, ఒక బస్సు యాత్ర ఆపేయటమే కాదు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను భౌతికంగా నిర్మూలించడం కూడా వారి కుట్రలో భాగంగానే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు కూడా ఏదో ఆకతాయిలు రాయి విసిరారని చెప్పి భావించినప్పుడు కూడా ఆకతాయిల రాళ్ల దాడి మాత్రం ఖచ్చితంగా ఇది కానే కాదు. దీని వెనక ఖచ్చితంగా భారీ కుట్ర ఉందనేది కూడా పోలీసులు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. పెల్లెట్తోటి దాడి చేసినట్టు అనుమానిస్తున్నారు. అట్లాగే అది కానీ లేదంటే ఎయిర్ బుల్లెట్తో దాడి చేసినట్టు చాలా స్పష్టంగా పోలీసులు ఇప్పటికే ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. ఏదైతే దాడి జరిగినటువంటి వివేకానంద స్కూల్ ఉందో ఆ స్కూల్ తాలూకు పూర్తి స్థాయిలో సీసీ కెమెరా ఫుటేజ్ని పోలీసులు విశ్లేషణ అయితే చేస్తున్నారు. నగర కమిషనర్ క్రాంతి రాణా టాటా ఆధ్వర్యంలో ప్రత్యేకంగా బృందాలు ఇందుకోసం పనిచేస్తూ ఉన్నాయి. ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే నిన్న సాయంత్రం 4 గంటల సమయం నుంచే మొత్తం 3 యువకులు అదే పనిగా అక్కడ తచ్చట్లాడుతూ ఉన్నటువంటి దృశ్యాలు కూడా సీసీ కెమెరాలో కనిపించినట్టు మనకు తెలుస్తుంది. పోలీసులు దీని తాలూకు పూర్తి స్థాయిలో విచారణ అయితే చేస్తున్నారు. ఆ స్కూలు ముందు ఉన్నటువంటి ఏదైతే సీసీ కెమెరాలు ఉన్నాయో వాటిలో నిక్షిప్తమైనటువంటి ఫుటేజ్ ద్వారా పూర్తి స్థాయిలో విశ్లేషణ అయితే జరుగుతుంది. అందులో కనిపించినటువంటి దృశ్యాల ప్రకారం చూస్తే సాయంత్రం 4 గంటల సమయంలో 3 యువకులు అక్కడ తచ్చట్లాడినట్టు కనపడింది. అదే ఆ తర్వాత మళ్ళీ గంటకు వారు అక్కడక్కడే స్కూల్ ఎదుట తిరుగుతూ ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ దాడి చేసిన సమయంలో నేరుగా గేటు వైపు నుంచి కాకుండా ప్రహరీ గోడ మీద నుంచి దూకి లోపలికి వచ్చినట్టు కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తర్వాత దాడి అనంతరం మళ్ళీ అదే ప్రహరీ గోడ దూకి అటు నుంచి వెళ్ళిపోయినట్టుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అయితే అక్కడ సమయంలో కరెంటు లేకపోవడం అనే విషయం మీద కూడా పోలీసులు దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి కొంతమంది అధికారులు, సిబ్బందిని కూడా పోలీసులు విచారణ జరిపారు. సహజంగా ముఖ్యమంత్రి పర్యటన జరుగుతున్న సమయంలో కేబుల్ టీవీ సంబంధించినటువంటి వైర్లు కానీ లేదంటే కరెంటు వైర్లు కానీ తగులుతాయన్న ఉద్దేశంతో కొన్ని చోట్ల కట్ చేస్తున్నమాట వాస్తవం. కానీ నిన్న సింగనగర్లో మాత్రం అక్కడ ఏ వైరు కూడా ముఖ్యమంత్రి తగిలే అవకాశం లేదు. కాబట్టి అక్కడ విద్యుత్ శాఖ అధికారులు ఎవరు కూడా కరెంటు తీయలేదు. కొంతమంది వ్యక్తులు ఎవరు కావాలని ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఆపేసుకుంటారనేది కూడా పోలీసులు ఇప్పటికే నిర్ధారణకు వచ్చారు. మొత్తం 3 సార్లు కరెంటు రావటం పోవటం అనేది జరిగిందంటే ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా జరిగినట్టు ఇప్పటికే నిర్ధారణ వచ్చారు. వివేకానంద స్కూలుకు సంబంధించి మొదటి ఫ్లోర్లో 6వ కిటికీ, అట్లాగే 2వ ఫ్లోర్లో 4వ కిటికీ, ఈ 2 కిటికీలు 2 ఫ్లోర్లో ఓపెన్ అయి ఉన్నాయి. మిగతా అన్ని కిటికీలు క్లోజ్ చేసి ఉన్నాయి. అట్లాగే వివేకానంద స్కూలుకు సంబంధించి స్కూల్ ముగిసిన తర్వాత ప్రతి క్లాస్ రూమ్కి లాక్ చేసి వెళ్తారు. కానీ నిన్న మాత్రం ఏ రూమ్ కూడా తాళం వేసి లేదు. దీంతో అనేక అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరెవరు ఆ ప్రాంతంలోకి వచ్చారు, ఎవరు ఆ స్కూల్లోకి వచ్చారు అనేది పూర్తి స్థాయిలో విశ్లేషణ అయితే చేస్తున్నారు. మొత్తం ఒక 4 యువకులు అదే ప్రాంతంలో తచ్చట్లాడుతున్నట్టు ఇప్పటికే పోలీసులు కూడా గుర్తించే నేపథ్యంలో వారి తాలూకు పూర్తి స్థాయి విచారణ అయితే జరుగుతుంది. గాలింపు చర్యలు కూడా పోలీసులు చేపట్టారు. మరోవైపు క్లూస్ టీమ్ కూడా ఇప్పటికే రంగంలోకి దిగిన నేపథ్యంలో 2nd ఫ్లోర్లో ఉన్నటువంటి కిటికీ, 4వ కిటికీ దగ్గర అనుమానిత వ్యక్తులు 2 ఉన్నట్టుగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. క్లూస్ టీం కూడా ఒక నిర్ధారణకు వచ్చినట్టు మనకు సమాచారం అవుతుంది. ఆ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వేలు ముద్రలు కానీ అట్లాగే వారి తాలూకు ఇతరత్ర ఆనవాళ్ళకు సంబంధించి క్లూస్ టీం ఇప్పటికే పూర్తి స్థాయిలో విశ్లేషణ అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని తాలూకు కేసు కూడా నమోదైంది. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినటువంటి పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. అట్లాగే ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి బందోబస్తు మీద పూర్తి స్థాయిలో ఉన్నత స్థాయి ఆ సమీక్ష కూడా డీజీపీ నిర్వహించారు. మరింత
పెంచాల్సిన అవసరంతో పాటు నిన్న అసలు ఏం జరిగింది, ఆ సమయంలో ఎంతమంది పోలీసులు ఉన్నారు, అట్లాగే ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి వ్యవహారాన్ని కూడా విశ్లేషణ అయితే జరుగుతుంది. ఈ సమీక్షకు సంబంధించి ఈరోజు మరికొద్దిసేపట్లో మరొక ఉన్నత స్థాయి సమీక్ష కూడా డీజీపీ ఆధ్వర్యంలో జరగబోతుంది. మొత్తంగా అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం, ముఖ్యమంత్రి బస చేసినటువంటి ప్రాంతం ఇది. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు కూడా ఈ బస చేసినటువంటి ప్రాంతంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి ఆ డాక్టర్ల సూచన మేరకు ముఖ్యమంత్రి పూర్తిగా ఈరోజు రెస్ట్ తీసుకుంటున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. మామూలుగా అయితే ఈ పాటికి ఈ ప్రాంతం అంతా ఒక కోలాహలం కనిపించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి తన బస్సు యాత్రను ప్రారంభించబోతున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి కేసరపల్లి ప్రాంతం నుంచి గన్నవరం చేరుకుంటారు. అక్కడి నుంచి హనుమాన్ జంక్షన్, అక్కడి నుంచి పామూరు క్రాస్ మీదుగా గుడివాడ చేరుకొని అక్కడ నుంచి అనంతరం పశ్చిమ గోదావరి జిల్లాలోకి ఎంటర్ కావాల్సింది. ఈ నేపథ్యంలో ఈ షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన ఉన్న నేపథ్యంలో ఒక కోలాహలం ఈ ప్రాంతంలో కనిపించాల్సింది. కానీ ఒక గంభీర వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది. పార్టీ సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు ఒక్కొక్కరుగా ఇక్కడ చేరుకొని తమ పార్టీ నాయకుడికి ఏ విధంగా ఉంది ఏంటనేది ఒక ఆందోళనలో వారంతా వచ్చి పరామర్శించడం, అట్లాగే ఆరాధీసే కార్యక్రమం అయితే జరుగుతుంది. అయితే పోలీసులు పూర్తి స్థాయిలో బందోబస్తుని పెంచడంతో వీరంతా కూడా లోపల కూడా పోలేని పరిస్థితుంది. పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు వచ్చినా సరే వారిని పూర్తి స్థాయిలో చెక్ చేసిన తర్వాతే లోపల పంపించే పరిస్థితి కనిపిస్తుంది. ఇక కేసు సంబంధించి రాళ్ల దాడి అనేది కాదనేది పోలీసులు కూడా నిర్ధారణకు వచ్చే నేపథ్యంలో ముఖ్యమంత్రిని ఏకంగా హత్య చేయాల్సినంత అవసరం ఎవరికి ఉంది, ప్రత్యర్థుల లేదంటే ప్రత్యర్థి పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ఎవరు చేశారు ఇది అనేది ఒక పూర్తి స్థాయిలో విచారణ అయితే జరగబోతుంది. మొత్తంగా దీనికి సంబంధించి మరికొద్దిసేపట్లో పోలీసులు కూడా ప్రెస్ మీట్ పెట్టే అవకాశం కనిపిస్తుంది. దీని తాలూకు ఇప్పటివరకు ప్రాథమికంగా ఉన్నటువంటి సమాచారాన్ని మీడియాకి తెలిపే అవకాశం అయితే కనిపిస్తుంది. మరికొద్దిసేపట్లో దీని తాలూకు పూర్తి స్థాయి సమాచారం కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. రవీందర్, తనపై హత్యాయత్నానికి తెగబడినప్పటికీ కూడా సీఎం జగన్ ఏమాత్రం విరవలేదు, తగ్గేదేలా అంటూ దూసుకుపోవడం కూడా మనం చూసాము. మరి ఒకటి ఇక్కడ రవీందర్, వీరి వెనక ఎవరి ప్రోద్బలం ఉందనేది మనకి ఇక్కడ క్లియర్గా తెలియాలి. దీని గురించి అడిగితే ఏం చెప్తారు? ఖచ్చితంగా దీని తాలూకు పోలీసులు కూడా అదే పనిలో ఉన్నారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికే ఒక ప్రకటన కూడా చేశారు. ఖచ్చితంగా గడిచిన కొద్ది రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయిలో పనిచేస్తూ ఉంది. ఇప్పటికే ఏం జరగబోతుంది, వచ్చే ఎన్నికల్లో ఏం జరగబోతున్నది ఒక అంచనా కూడా రాష్ట్ర ప్రజలు కూడా వచ్చే నేపథ్యంలో ఖచ్చితంగా పార్టీని కానీ ముఖ్యమంత్రి జగన్ కానీ భౌతికంగా నిర్మూలిస్తే తప్ప తాము అధికారంలోకి రాలేమన్నటువంటి కుట్రతోటే ప్రత్యర్థులు ఈ కుట్రకి పాల్పడి ఉంటారనేది ఇప్పటికే పోలీసులు కానీ ఇటు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తూ ఉన్నాం, గడిచిన కొంతకాలంగా సిద్ధం సభలు కానీ అట్లాగే ఇప్పుడు మేమంతా సిద్ధం పేరుతో జరుగుతున్నటువంటి బస్ యాత్రకు సంబంధించి కానీ పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తున్నారు. రాయలసీమలో కానీ తర్వాత ఇటు కోస్తాంధ్రలోకి ఎంటర్ అయిన తర్వాత కానీ మొన్న పల్నాడులో జరిగిన బస్ యాత్ర కానీ నిన్న గుంటూరు జిల్లాలో కానీ తర్వాత నిన్న సాయంత్రం కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాలో జరుగుతున్నటువంటి సిద్ధం సభలో మేమంతా సిద్ధం బస్సు యాత్రకి వస్తున్నటువంటి ప్రజాదరణ చూసిన నేపథ్యంలోనే ఖచ్చితంగా ఈ కుట్రకు పాల్పడి ఉండొచ్చు అనేది పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఒక అంచనాకు వచ్చిన పరిస్థితి. ఇప్పటివరకు మొత్తం 12 జిల్లాల్లో మేమంతా సిద్ధం బస్సు యాత్ర పూర్తయింది. 44 అసెంబ్లీ నియోజకవర్గాల్లోంచి బస్సు యాత్ర జరిగింది. 1455 కిలోమీటర్ల మేరకు బస్సు యాత్ర జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు నుంచి కృష్ణా జిల్లాలోకి పూర్తి స్థాయిలో అయిపోయిన తర్వాత గోదావరి జిల్లాలో కూడా ఎంటర్ కాబోతున్న పరిస్థితి ఉంది. రాష్ట్రం అంతా కూడా మిగతా ప్రాంతాల్లో ఇంకా జగన్ బస్ యాత్ర మా ప్రాంతంలోకి ఎప్పుడు రాబోతుందని ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అకస్మాత్తుగా జరిగినటువంటి ఘటన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపడంతో పాటు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, కార్యకర్తల్లో ఒక ఆందోళన అయితే రేకెత్తిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి ముఖ్యమంత్రి జగన్ నిన్న ఘటన 8:45 ప్రాంతంలో ఘటన జరిగిన తర్వాత కూడా అదే ఎలాంటి సంకల్పం ఆయన ముందుగా అనుకున్నారో ఆ సంకల్పం మేరకు ఎక్కడ కూడా ఆయన భయపడకుండా అట్లాగే ముందుకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. బస్సు యాత్రను కొనసాగిస్తూ ముందస్తు అనుకున్నటువంటి కేసరపల్లి నైట్ బస్సా ప్రాంతం వరకు కూడా ఆయన చేరుకున్నారు. అనంతరమే మళ్ళీ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి వైద్య చికిత్సలో పొందిన పరిస్థితి. ఆ సమయంలో కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. డాక్టర్లు చాలా స్పష్టంగా సలహా ఇచ్చారు. ఈరోజు రేపు దాదాపు 48 గంటల పాటు చూడాల్సిన అబ్జర్వేషన్లో ఉండాలి. ఎందుకంటే కంటి పైన తగిలింది కాబట్టి కంటికి సంబంధించి వాపు కానీ ఇంకేమైనా ఉంటుందేమో, ఖచ్చితంగా అబ్జర్వేషన్ అయితే ఉండాల్సిందని చెప్పారు. రెస్ట్ తీసుకోవాల్సిందని చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికి తాత్కాలికంగా ఈరోజు బస్సు యాత్రని వాయిదా వేసుకున్నారు. కానీ రేపటి బస్సు యాత్రకు సంబంధించి ఈరోజు సాయంత్రానికి పార్టీకి సంబంధించిన నాయకులు ప్రకటించే అవకాశం ఉంది. అయితే ముఖ్యమంత్రి మాత్రం ముందస్తు అనుకున్నటువంటి ప్లాన్ ప్రకారం పూర్తి స్థాయిలో రేపటి నుంచి బస్సు యాత్ర కొనసాగించాలన్నటువంటి ఆలోచనలో ఉన్నారు. కానీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు అట్లాగే డాక్టర్లు
ఇచ్చేటువంటి సలహా మేరకు ఫైనల్గా నిర్ణయం అయితే తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రిని కాపాడుకోవాల్సిన అవసరం రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. రాత్రి నుంచే పెద్ద ఎత్తున నిరసనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన తాలూకు ఆరోగ్య పరిస్థితి మీద అందరూ ఆందోళన చేస్తున్న నేపథ్యంలో మరికొంత రెస్ట్ తీసుకున్న తర్వాత బస్సు యాత్రకు సంబంధించి ప్లాన్ చేయాలనేది పార్టీకి సంబంధించినటువంటి కింది స్థాయి క్యాడర్ కూడా చెప్తున్నారు. కానీ ఇది ఏదేమైనా దీనికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారం ఈరోజు రాత్రికైతే వచ్చే అవకాశం ఉంది. అంటే రేపటి నుంచి బస్సు యాత్ర జరుగుతుందా లేదా రేపు కూడా డాక్టర్ల సూచన మేరకు కుటుంబ సభ్యుల సూచన మేరకు ఏమన్నా వాయిదా వేసుకుంటారా ఏంటనేది ఈరోజు సాయంత్రానికి తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ప్రస్తుతానికి ముఖ్యమంత్రి ఈరోజు పూర్తి స్థాయిలో రెస్ట్లో ఉన్నారు. ఈరోజు జరగాల్సినటువంటి అపాయింట్మెంట్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అపాయింట్మెంట్స్ అన్నీ కూడా రేపు కానీ లేదా ఎల్లుండి కానీ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అట్లాగే డాక్టర్లు ప్రభుత్వ డాక్టర్లు మరి కొంతమంది మరికొద్దిసేపట్లో ఎక్కడికి ముఖ్యమంత్రి బస చేసినటువంటి కేసరపల్లికి చేరుకోబోతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షించబోతున్నారు. అట్లాగే కంటికి సంబంధించినటువంటి నిన్న కుట్లు వేసిన నేపథ్యంలో వాటి పరిస్థితి ఏ విధంగా ఉంది, కంటి తాలూకు వాపు ఏదైనా కనిపిస్తుందా, ఏదైనా ఇన్ఫెక్షన్ సోకిందా అనేటువంటి తదితర అంశాలకు సంబంధించి డాక్టర్లు పర్యవేక్షణ అయితే చేయబోతున్నారు. కొన్ని వైద్య పరీక్షలు కూడా మరి కొద్దిసేపట్లో చేయబోతున్నారు. ఇందుకోసం ఇక్కడ బస్తా దగ్గర అంటే ముఖ్యమంత్రి బస చేసిన ప్రాంతంలో ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. హరిత. థ్యాంక్ యూ రవీందర్.